నమస్తే అనిమీ ఫ్యాన్స్ అండ్ కార్టూన్ లెజెండ్ లవర్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బ్యాటిల్ ప్యూర్ కామెడీ పవర్ మధ్య జరిగే మోస్ట్ ఇన్సెన్స్ క్రాస్ ఓవర్ షోడౌన్. ఒకవైపేమో వన్ పంచ్ మ్యాన్, యూనివర్స్ అన్స్టాపబుల్ బాల్డ్ హీరో అయిన సైటామా, మరొక వైపు క్లాసిక్ కార్టూన్ లెజెండ్ అయిన పోపాయ్ ది సెయిలర్ మ్యాన్. ఇది నార్మల్ సూపర్ హీరో ఫైట్ కాదు, ఇది ప్యారడీ ఆర్మీ పవర్ వర్సెస్ టూన్ ఫోర్స్ రియాలిటీ. ఇది నార్మల్ సూపర్ హీరోస్ మధ్య జరిగే ఫైట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ప్యారడీ ఆర్మీ పవర్ వర్సెస్ టూన్ ఫోర్స్ రియాలిటీ బ్రేకింగ్ మ్యాడ్నెస్ మధ్య జరిగే అల్టిమేట్ వార్. ఈ వీడియోలో మనం వీళ్ళ ఆర్జిన్స్, పవర్స్, ఫీట్స్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ ఫైనల్ విన్నర్ ఎవరో ఈ వీడియోలో డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ జంప్ ఇన్ టు ది క్రేజీ బ్యాటిల్ ఫీల్డ్. ఇప్పుడు మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. ముందుగా సైటామా యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. సైటామా ఆర్డినరీ అన్ఎంప్లాయిడ్ యంగ్ మ్యాన్ గా స్టార్ట్ అయ్యాడు. ఒక మాన్స్టర్ అటాక్ నుండి సేల్ ని సేవ్ చేసిన తర్వాత హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడు తన లెజెండరీ ట్రైనింగ్ రొటీన్ ని స్టార్ట్ చేశాడు. 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్ అండ్ 10 కిలోమీటర్స్ రన్నింగ్ ఎవ్రీ డే వితౌట్ బ్రేక్. అలా చాలా ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత సైటామా తన లిమిటర్ ని కంప్లీట్లీ బ్రేక్ చేసి అన్ఇమాజినబుల్ స్ట్రెంగ్త్ గెయిన్ చేశాడు. తన పవర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఎనిమీని సింగిల్ పంచ్ తో డిఫీట్ చేయడం. ఈ ఓవర్ పవర్ నేచర్ వల్ల సైటామాకి ఎక్సైట్మెంట్ అండ్ ఛాలెంజ్ ఆల్మోస్ట్ డిసపియర్ అయ్యాయి. ఇప్పుడు మనం పాపాయ్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. పాపాయ్ క్లాసిక్ సైలర్ అండ్ కార్టూన్ ఐకాన్. తన రఫ్ పర్సనాలిటీ, సైలర్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ మోరల్ కోడ్ కి ఫేమస్. యూజువల్ సింపుల్ హ్యూమన్ లెవెల్ ఫైటర్ లాగా ఉంటాడు, కానీ స్పినాచ్ తిన్న వెంటనే కంప్లీట్ గా అన్స్టాపబుల్ పవర్ హౌస్ గా మారిపోతాడు. కార్టూన్ యూనివర్స్ రూల్స్ వల్ల పాపాయ్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ నుండి సర్వైవ్ అవ్వగలడు. టూన్ ఫోర్స్ పవర్స్ వల్ల రియాలిటీ ఇట్సెల్ఫ్ తన ఫేవర్ లో బెండ్ అవ్వడం కామన్ అని చెప్పొచ్చు. డెకేడ్స్ నుండి కార్టూన్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ కామెడీ క్యారెక్టర్స్ లో ఒకటిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇంకా వీళ్ళ వెపన్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే ముందుగా మన సైటామా యొక్క వెపన్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. సైటామా దగ్గర స్పెషల్ వెపన్స్ ఏం లేవు. తన ఫిష్ అండ్ ఓవర్ హెల్మింగ్ ఫిజికల్ ఎబిలిటీస్ మెయిన్ వెపన్స్ అని చెప్పొచ్చు. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్ అండ్ స్టామినా అన్ఇమాజినబుల్ లెవెల్లో ఉంటాయి. సీరియస్ పంచ్, కాన్సెక్యూటివ్ నార్మల్ పంచెస్ అండ్ ఇన్సెన్స్ జంపింగ్ ఎబిలిటీస్ వల్ల ప్లానిటరీ లెవెల్ డిస్ట్రక్షన్స్ క్రియేట్ చేయగలడు. వాక్యూమ్ లో సర్వైవ్ అవడం, మూన్ నుండి ఎర్త్ కి జంప్ చేయడం అండ్ లైట్ స్పీడ్ లెవెల్ రియాక్షన్స్ తన అబ్సర్డ్ పవర్ స్కేల్ ని చూపిస్తాయి. ఇంకా పాపాయ్ యొక్క వెపన్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ గురించి చూస్తే పాపాయ్ బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే స్పినాచ్ అని చెప్పొచ్చు. స్పినాచ్ కన్స్యూమ్ చేసిన వెంటనే తన స్ట్రెంత్ ఇన్ఫినిటీ లుకింగ్ లెవెల్స్ కి ఇంక్రీజ్ అవుతుంది. షిప్స్, బిల్డింగ్స్, మాన్స్టర్స్ అండ్ ఈవెన్ కాస్మిక్ ఎంటిటీస్ ని ఫిజికల్లీ ఓవర్ పవర్ చేయగలడు. టూన్ ఫోర్స్ వల్ల రియాలిటీ మ్యానిపులేషన్ లైక్ ఫిట్స్ పర్ఫామ్ చేస్తాడు. బాడీ డిస్టార్ట్ అయినా ఇన్స్టాంట్లీ నార్మల్ అవుతాడు. ఇంపాసిబుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, ఫిజికల్ రూల్స్ ని ఇగ్నోర్ చేయడం, ఫోర్త్ వాల్ లెవెల్ కామెడీ ఫీట్స్ పర్ఫామ్ చేయడం ఇతనికి పాసిబుల్. ఇంకా వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే ముందుగా మనం సైటామా యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. సైటామా యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే సైటామా వర్చువల్లీ లిమిట్లెస్ ఫిజికల్ పవర్ కలిగిన హీరో. స్ట్రెంగ్త్, స్పీడ్, రిఫ్లెక్సెస్ అండ్ డ్యూరబిలిటీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్కేల్ లో ఉంటాయి. ఎనిమీ అటాక్స్ మెజారిటీ తన బాడీ మీద ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయవు. కాంబాట్ లో సీరియస్ అవ్వాల్సిన అవసరం ఆల్మోస్ట్ ఉండదు. మోస్ట్ ఫైట్స్ లో క్యాజువల్ గా పంచ్ చేసి విక్టరీ అచీవ్ చేస్తాడు. తన ఎమోషనల్ కామ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ బ్యాటిల్ లో హ్యూజ్ సైకలాజికల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంకా పాపాయ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే పాపాయ్ టూన్ ఫోర్స్ ఎంబోడిమెంట్ లాగా ఉంటాడు. స్పినాచ్ యాక్టివ్ అయ్యాక ఇంపాసిబుల్ ఫీట్స్ ని క్యాజువల్ గా పర్ఫామ్ చేస్తాడు. ఫిజికల్ అటాక్స్, రియాలిటీ డిస్టార్షన్స్ అండ్ అబ్సర్డ్ సిచ్యువేషన్స్ నుండి సర్వైవ్ అవ్వగలడు. కార్టూన్ ఫిజిక్స్ వల్ల కన్వెన్షనల్ లాజిక్ తన మీద అప్లై అవ్వడం కష్టం. పాపాయ్ లిటరలీ రియాలిటీని కామెడీగా మ్యానిపులేట్ చేయగలడు. ఇంకా వీళ్ళ ఫీట్స్ గురించి చెప్పాలంటే ముందుగా మనం సైటామా యొక్క ఫీట్స్ గురించి చూద్దాం. సైటామా ఓరోస్ ప్లానెట్ డిస్ట్రాయింగ్ అటాక్ ని సింగిల్ సీరియస్ పంచ్ తో ఓవర్ పవర్ చేశాడు. కాస్మిక్ గారోతో ఫైట్ లో జూపిటర్, మూన్ డిస్ట్రక్షన్ లెవెల్ ఫీట్స్ ని పర్ఫామ్ చేశాడు. స్పేస్ లో ఫైట్ చేస్తూ మ్యాసివ్ షాక్ వేవ్స్ క్రియేట్ చేశాడు. మాస్టర్ అసోసియేషన్ స్ట్రాంగెస్ట్ థ్రెట్స్ ని ఎఫర్ట్లెస్లీ డిఫీట్ చేశాడు. టైం ట్రావెల్ రిలేటెడ్ కాంబాట్ ఫీట్స్ అండ్
గ్యాలక్సీ లెవెల్ ఇంప్లికేషన్స్ మ్యాంగాలో తన స్కేల్ ని ఇంకా ఇంక్రీజ్ చేశాయి. ఇంకా పాపాయ్ యొక్క ఫీట్స్ గురించి చెప్పాలంటే పాపాయ్ కార్టూన్ హిస్టరీలో ఇంపాసిబుల్ ఫీట్స్ ని కౌంట్లెస్ గా పర్ఫామ్ చేశాడు. రియాలిటీ ఎరేస్ అయినా సర్వే అవ్వడం, స్టార్స్ ని ఫిజికల్లీ మూవ్ చేయడం అండ్ అబ్సర్డ్ కాస్మిక్ థ్రెడ్స్ ని పని చేయడం చేశాడు. సమ్ క్లాసిక్ కార్టూన్ ఫీట్స్ లో పాపాయ్ యానిమేషన్ ఇట్ సెల్ఫ్ మ్యానిపులేట్ చేసిన సీన్స్ ఉన్నాయి. ఫోర్త్ వాల్ అండ్ టూన్ ఫోర్స్ మ్యాడ్నెస్ వల్ల కన్వెన్షనల్ పవర్ స్కేలింగ్ ఆల్మోస్ట్ యూస్లెస్ అయిపోతుంది. ఇంకా వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూస్తే ముందుగా మనం సైటామా యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. సైటామా యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే లిమిట్లెస్ రా ఫిజికల్ పవర్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ అన్ని ఇమాజినబుల్ లెవెల్ లో ఉంటాయి. సీరియస్ అటాక్స్ ఆల్మోస్ట్ అన్బీటబుల్, మెంటల్ కామ్నెస్ అండ్ ఫియర్లెస్ యాటిట్యూడ్ అడిషనల్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. కానీ సైటామా యొక్క వీక్నెసెస్ ఏంటంటే టూన్ ఫోర్స్ గ్యాగ్ క్యారెక్టర్ లాజిక్ అగైనెస్ట్ డైరెక్ట్ కౌంటర్స్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేడు. సైటామా మోస్ట్లీ ఫిజికల్ కాంబాక్ట్ రూల్స్ లో ఆపరేట్ చేస్తాడు. ఇంకా పాపాయ్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే పాపాయ్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే టూన్ ఫోర్స్ అన్ప్రెడిక్టబిలిటీ, రియాలిటీ లాజిక్ ని బెండ్ చేయడం అండ్ ఇంపాసిబుల్ సర్వైవల్ ఫీట్స్ మ్యాసివ్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. స్పినాచ్ బూస్ట్ ఆల్మోస్ట్ మిరాక్లెస్ గా ఉంటుంది. కానీ ఇతని వీక్నెస్ ఏంటంటే స్పినాచ్ యాక్సెస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్పినాచ్ లేకుండా నార్మల్ కాంబాక్ట్ లెవెల్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ అవుతుంది. సమ్ ఫీట్స్ కామెడీ కాంటెక్స్ట్ మీద కూడా డిపెండ్ ఉంటాయి. ఇంకా వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఆ బ్యాటిల్ సినారీ ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక సైటామా క్యాజువల్ గా పాపాయ్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. పాపాయ్ సైలెంట్ స్టైల్ పంచెస్ అండ్ కామెడీ అటాక్స్ లాంచ్ చేస్తాడు. కానీ వీటిని సైటామా ఈజీగా డాచ్ చేస్తాడు. సైటామా నార్మల్ పంచ్ తో పాపాయ్ ని మ్యాసివ్ డిస్టెన్స్ లో పడేలాగా చేస్తాడు. కానీ కార్టూన్ ఫిజిక్స్ వల్ల పాపాయ్ ఫన్నీగా మళ్ళీ రిటర్న్ అవుతాడు వితౌట్ సీరియస్ డ్యామేజ్. ఆడియన్స్ షాక్ అయ్యే రేంజ్ లో బ్యాటిల్ ఫీల్డ్ కార్టూన్ చేయర్స్ గా మారిపోతుంది. ఫైట్ ఇంటెన్స్ అవడంతో పాపాయ్ స్పినాచ్ తినేస్తాడు. ఇన్స్టెంట్ గా తన పవర్ మ్యాసివ్ ఇంక్రీజ్ అవుతుంది. బిల్డింగ్స్, ప్లానెట్స్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ రియాలిటీ ఇట్ సెల్ఫ్ డిస్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సైటామా సీరియస్ పంచ్ యూస్ చేస్తాడు. సైటామా యూనివర్స్ షేకింగ్ షాక్ వేవ్స్ ని క్రియేట్ చేస్తాడు. కానీ పాపాయ్ టూన్ ఫోర్స్ వల్ల ఈ అటాక్స్ ని కామెడీగా సర్వైవ్ చేస్తాడు. ఫిజికల్ రూల్స్ బ్రేక్ చేస్తూ ర్యాండమ్ ఇంపాసిబుల్ కౌంటర్స్ క్రియేట్ చేస్తాడు. సైటామా రా పవర్ సుప్రీరియర్ ఫిజికల్ ఫోర్స్ అయినా పాపాయ్ రియాలిటీ బెండింగ్ కార్టూన్ లాజిక్ బ్యాటిల్ ని అన్ప్రెడిక్టబుల్ గా మార్చేస్తుంది. ఇప్పుడు మనం వన్ పంచ్ మ్యాన్ అయిన సైటామా వర్సెస్ సైలర్ మ్యాన్ అయిన పాపాయ్ యొక్క ఫైనల్ బ్యాటిల్ కంపారిజన్ గురించి చూద్దాం. సైటామా రా ఫిజికల్ కాంబాక్ట్ లో ఆర్గ్యుబ్లీ స్ట్రాంగెస్ట్ యానిమే క్యారెక్టర్స్ లో ఒకడు. స్పీడ్, స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ ప్యూర్ స్కేలింగ్ పర్స్పెక్టివ్ లో టెరిఫైయింగ్ లెవెల్ లో ఉంటాయి. కానీ పాపాయ్ టూన్ ఫోర్స్ అండ్ గ్యాగ్ క్యారెక్టర్ పవర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ. కన్వెన్షనల్ లాజిక్ అండ్ ఫిజిక్స్ లిమిటేషన్స్ తన మీద ఫుల్లీ అప్లై అవ్వవు. రియాలిటీ మ్యానిపులేషన్ లైక్ కామెడీ ఫీట్స్ వల్ల డైరెక్ట్ స్కేలింగ్ డిఫికల్ట్. సైటామా వర్సెస్ పాపాయ్ వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నా ఒపీనియన్ లో ఈ బ్యాటిల్ లో పాపాయ్ విన్నర్ అవుతాడు. పాపాయ్ ఈ బ్యాటిల్ లో గెలవడానికి మెయిన్ రీజన్ తన టూన్ ఫోర్స్ అండ్ కార్టూన్ రియాలిటీ మ్యానిపులేషన్. సైటామా రా ఫిజికల్ పవర్ లో సుప్రియర్ గా కనిపించిన పాపాయ్ ఇంపాసిబుల్ కామెడీ ఫీట్స్ కన్వెన్షనల్ కాంబాక్ట్ రూల్స్ ని కంప్లీట్లీ బ్రేక్ చేస్తాయి. స్పినాచ్ యాక్టివ్ అయ్యాక పాపాయ్ రియాలిటీ ఇట్ సెల్ఫ్ ని బెండ్ చేయగలడు. సైటామా స్ట్రాంగెస్ట్ పంచెస్ కూడా కార్టూన్ లాజిక్ వల్ల ఫుల్లీ ఎఫెక్టివ్ అవ్వకపోవచ్చు. టూన్ ఫోర్స్ క్యారెక్టర్స్ ని పర్మనెంట్లీ డిఫీట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సైటామా యానిమే ప్యారడీ కింగ్ అయిన పాపాయ్ డికేట్స్ ఓల్డ్ కార్టూన్ మ్యాడ్నెస్ అండ్ రియాలిటీ బ్రేకింగ్ ఫీట్స్ ఫైనల్ గా స్లైట్ ఎడ్జ్ ప్రొవైడ్ చేస్తాయి. అందుకే ఈ క్రేజియస్ట్ క్రాస్ ఓవర్ షోడౌన్ లో ఫైనల్ విన్నర్ ఎవరంటే పాపాయ్ ది సైలర్ మ్యాన్. సో ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటి? ప్యూర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కన్సిడర్ చేస్తే సైటామా గెలుస్తాడా లేదా టూన్ ఫోర్స్ ఆల్వేస్ ఓవర్ పవర్ చేస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి ఎలా టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి క్రేజీ కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.